5వ పాయింట్, నో కాఫీ బ్రేక్. రాసుకోండి. ఆత్మీయ జీవితంలో మనం ఏదైనా ఒక బ్రేక్ తీసుకున్నాం అనుకోండి. ఆత్మీయ జీవితం అంటే ఓకే, శరీరంగా బ్రేక్ తీసుకోవచ్చు, డైటింగ్ చేయొచ్చు, నువ్వు సాలడ్స్ తినొచ్చు, జ్యూసులు తాగొచ్చు, కరెక్టే, బ్రేక్ తీసుకోవచ్చు, కొన్ని బ్రేకులు తీసుకోవచ్చు, ఉపవాసం ఉండొచ్చు, ఏముంది, మళ్ళీ సాయంకాలం తింటావు, పొద్దున్న తింటావు, మళ్ళీ 2 రోజుల తర్వాత తింటావు. కానీ ఆత్మీయ జీవితంలో బ్రేక్ తీసుకుంటే చాలా మూల్యము చెల్లించాల్సి వస్తుంది. నెవర్ టేక్ ఎ స్పిరిచువల్ బ్రేక్. అందుకే ఏం చెప్తున్నాడంటే, ఒకసారి ఏం చేస్తారో తెలుసా, ప్రార్థించి పరిస్థితి మారదు, ఆ షుగర్ తగ్గదు, ఆ బీపీ తగ్గదు, నీ పరిస్థితి ఇంకా పెరుగుతూ ఉంటుంది, కష్టాలు బాధలు, ఏం చేయాలో తెలియదు, యూ డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్, అలసిపోతాం. అందుకే ఇక్కడ పౌలు చెప్తున్నాడు, లూకాసు వార్త 18:1, లూక్ చాప్టర్ 18:1, వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలనంటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పారు. ఏం చేయకుండా చేయాలంట ప్రార్థన? విసకకూడదంట. మెయిన్ వాడు విసిగిచ్చేస్తాడు, అమ్మో ఈరోజు ప్రేయర్ చేయను, ప్రేయర్ బ్రేక్. అలాగే ఆత్మీయ జీవితంలో తప్పదు, ప్రార్థించాలా. ఈ దేవుడు విసిగిపోయి ఆపావా, మెయిన్ దట్ విల్ బి ఎక్స్పెన్సివ్. అందరూ చెప్పండి, పరిశుద్ధాత్ముడు అగ్ని మండించు. మెయిన్ కొలసీలు 4:2, కొలసీలకు రాసిన పత్రిక. అందరూ చెప్పండి, ఎప్పుడు ఆత్మీయ జీవితంలో బ్రేక్ తీసుకోవద్దు అనండి. చూడండి, ఒకరోజు తీసుకుంటావు బ్రేక్, కరెక్ట్, ఎమర్జెన్సీ, మళ్ళీ సెకండ్ డే మళ్ళీ వెంటనే లైన్లోకి వచ్చాయి. కొంతమంది రేపు ఎల్లుండి అలా 15 రోజులు తీసుకుంటారు, నెల అయిపోతుంది, దబాలని సైతాన్ని పడేసిన తర్వాత కోలుకోవడానికి మళ్ళీ 6 నెలలు పట్టవచ్చు. చూసారా, ఇట్ మే టేక్ 6 months ఫర్ ఎ గ్రేట్ ఫాల్. ఒక్కోసారి సంవత్సరం పట్టవచ్చు ఒక నెల ఆలస్యం చేసినందుకు. ఈ రోజు నుంచి వాక్యం వింటున్న వారెవరూ ఆత్మీయ జీవితంలో బ్రేక్ తీసుకోనకుండా ఉండును గాక. యా, కమ్ ఆన్, రీడ్. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. యూనో, ప్రేయర్ అండ్ థ్యాంకింగ్, మెలకుగా ఉండాలంట. ప్రార్థనలో పడిపోవద్దు. నెవర్ ఫాల్ ఇన్ యువర్ ప్రేయర్ లైఫ్. నువ్వు మామూలు జీవితంలో నువ్వు ఎందులో పడిపోతున్నావు అంటే ఎందులో పడిపోయినట్టు? ప్రార్థనలో. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5:17, 1 Thessalonians 5:7. హెడ్డింగ్ ఏంటంటే 39 శోధనలో, 39 రకాల శోధనలు. ఓకే, 39 doors ఫర్ టెంప్టేషన్. చదవమ్మా, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5:17. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇక్కడ ఏమనుందంటే ఏం చేయాలంట? కానీ చాలా మంది చెప్తారు, అసలు ప్రార్థనే చేయడండి మా ఆయన, నాకు కూడా ప్రార్థన చేసుకున్నట్లేదండి. ఏం తెలుసా, ఈ ప్రార్థన అనేది నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇది బాల్యము నుంచి అలవాటైతే చాలా మంచిది. దేని నుంచి అలవాటైతే? బాల్యము నుంచి. నువ్వు 40 ఏళ్ళు 50 ఏళ్ళకి మారు మనసు పొందావు అనుకో, ప్రార్థన చేయలేవు. 30 ఏళ్ళకి మారు మనసు పొందిన కష్టం, ప్రార్థించలేవు. ఇది ఒక ఆత్మ, దిస్ ఇస్ ఎ స్పిరిట్, ఇట్స్ ఎ స్పిరిట్. ప్రార్థనాత్మ అనండి. యేసు ప్రభు వారు మీరు బాగా ప్రార్థించిన వాళ్ళ మీద ఊతారు, ప్రే ప్రే ప్రేయర్ ఈజ్ ఎ స్పిరిట్. యేసు ప్రభు వారితో శిష్యులు సహవాసం చేసినా వారు ప్రార్థించలేకపోయారు. చూసారా? అందరూ చెప్పండి, ఎడతెగక ప్రార్థన అనండి. ఎడతెగక చేయమంటారు ఏంటి? యూనో వై, ఐల్ కమ్ టు దాట్. ముందు పాయింట్లు రాసుకోండి. అపోస్తల కార్యములు 10:2. అంటే ఇప్పుడు చదివిన ఈ 4 వచనాల్లో బ్రేక్ తీసుకోవచ్చు ఉందా, తీసుకోకూడదని ఉందా? ఎడతెగకంటే బ్రేక్ తీసుకోవచ్చా? ఎడతెగకంటే ఇంకంతే, నో బ్రేక్. చూద్దాం. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. దేవుడు ఒక దూతను పంపిద్దాం ఉన్నాడంట అన్ని జనుల్లో. మొదటి అన్ని జనుడికి ఎవరికి స్వార్థ ప్రకటించాలా అని దేవుడు చూశాడంట. అవునా? చూడండి, తూరు సీదోను స్త్రీ వస్తే ఏమన్నాడు? పిల్లల రొట్టె తీసుకెళ్ళి, అందుకనే శిష్యులకి ఏమంటాడు? నా సిలువకు ముందు మీరు ఈ స్వస్థతలు, అద్భుతాలు, సువార్త, ఆదరణ, నీతి అన్నీ ఎవరికి చెప్పమంటాడు? ఇజ్రాయేల్ ప్రజలకే.
అన్ని జనులకు ఎప్పుడు శిలువ మీద చనిపోయినా తర్వాత ఆయన వచ్చి ఇప్పుడు మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త దానికి ముందు ఎక్కడ చెప్పమంటాడు? ఇజ్రాయేలే. ముందు ఇజ్రాయేల్ గోత్రం తప్ప ఎక్కడ చెప్పొద్దు అంటాడు. అయితే ఆ సమయంలో ఇద్దరిని స్వస్థపరుస్తాడు. ఎవరిని? కొర్నేలియస్ యొక్క సేనాధిపతిని, ఇంకొకటి తూరు సీదోను స్త్రీ యొక్క. ఎందుకంటే వాళ్ళకి ఏ విశ్వాసం ఉంది? గొప్ప విశ్వాసం. 2 ఎగ్జంప్షన్స్. కానీ జనరల్గా తర్వాత గ్రీక్ దేశంలో వస్తారు. గ్రీకులు వస్తే వద్దొద్దు వెయిట్ చేయమను, నేను సిలువ చనిపోయిన తర్వాత మీరే ప్రకటిస్తారంటాడు. సరే, ఇదంతా అయిపోయిన తర్వాత ఎవరికి ప్రకటించాలా, శిష్యుని పంపించాలా, దూతను పంపించాలని చూస్తున్నప్పుడు ఎవరైతే రెగ్యులర్గా ధర్మం చేస్తూ రెగ్యులర్గా దేవుడు నాకు దొరకాలని ప్రార్థిస్తున్నారో ఆ వ్యక్తిని పంపిస్తాడు. ఎవరా వ్యక్తి? కొర్నేలియస్. అంటే అద్భుతాలు ఎవరికి జరుగుతాయి? ఎవరైతే రెగ్యులర్గా ప్రార్థిస్తారో వారికే అద్భుత దర్శనాలు జరుగుతాయి. రెగ్యులర్ ప్రేయర్ పీపుల్ విల్ ఎన్కౌంటర్ గ్లోరియస్ మిరకల్స్. కంటిన్యూగా ప్రార్థన చేసే వాళ్ళ జీవితాల్లో దేవుడు గొప్ప అద్భుతాలు చేస్తాడు. కంటిన్యూస్ ప్రేయర్ అనండి. ఏనోదా కొర్నేలియస్ రెగ్యులర్గా చేస్తున్నాడు అంటే దేవుడు దూతను పంపించాడు. చెప్పు, గో టచ్ కొర్నేలియస్. హెవెన్ ఈజ్ అట్రాక్టెడ్. అంటే మొదట స్వార్థ ప్రకటించడానికి గల మొదట అన్యజనుడు ఎవరు? కొర్నేలియస్. అతనికి స్వార్థ మొట్టమొదటి ప్రకటింపబడ్డది. పేతురుకి చెప్తాడు 3 సార్లు, పేతురు భయ్య ఇల్లంటే అన్యజనులు కలప, నేను అల్లం ప్రభు అంటాడు 3 సార్లు. చూద్దాం నా 6వది. ఓకే, ఎప్పుడైనా ఎవరైనా తలుపులు వేసుకోకుండా పడుకున్నారా? ఇంటి తలుపులు ఎవరైనా పడుకున్నారా? ఎంతమంది వేసుకొని పడుకుంటారు? ఎవ్రీబడి లాక్స్ ద డోర్. రాత్రి మరి ప్రత్యేకంగా ఆ లాక్ ఈ లాక్ వేసి తోసి మరి చూస్తారు కిటికీ. రైట్, ఓకే, రైట్. మెయిన్ లాక్, మళ్ళీ బెడ్రూమ్ లాక్. యూ ప్లీజ్ క్లోజ్ ద డోర్. ఓకే, క్లోజ్ ద డోర్. కొన్నిసార్లు కొన్ని తెలిసిన వాటి విషయమై మనము ద్వారాలు మూసేయాలి. కొన్నిసార్లు తెలుసు, అమ్మో వీళ్ళతో పెట్టుకుంటే చాలా డేంజర్, అమ్మో ఈ సినిమా చూడకూడదు, అమ్మో ఇవి చేయకూడదు. కొన్ని తెలుసు, మనకి తెలిసినవి. అప్పుడు ఏం చేయాలి? వాటికి ద్వారము వేసేయాలా. ఏదైనా ఒక దురలవాటు కలిగి పడుతూ ఉండు 4 రోజులు, నీకు కూడా అది కూడా చేయాలనిపిస్తుంది. అవునా? ఆ సిగరెట్ తాగాలనిపిస్తుంది, ఆ త్రాగుడు. కొన్ని తెలిసి చేసిన ద్వారాలు ఏం చేసేయాలా? తెలిసిన ద్వారాలు మూసేయాలి. లేకపోతే ఏమవుతుందో చూద్దాం. ఓకే, ఒక్కొక్కసారి నీకు తెలియని పర్లేదు, అందుకే ప్రార్థన చేస్తావు. నీకు తెలియని శోధనలు నీకు ఎలా పడతాయో తెలియదు. అయితే తెలిసినవి నువ్వు మూసేయాలా. ప్రసంగి 10:8, ఎక్లెసియాస్టిస్ చాప్టర్ 10 verse 8. గొయ్యి త్రోవవాడు దానిలో పడును, కంచె కొట్టువానిని పాము. ఒకవేళ కంచె కొట్టేస్తే ఏమొస్తుందంట? లోపలికి పాము వస్తుందంట. ఇంగ్లీష్లో బాగుంటుంది. ఇఫ్ యూ బ్రేక్ ఎ హెడ్జ్ ఎ సర్పెంట్ విల్ బైట్. హెడ్జ్ అంటే కంచె, గుమ్మం. నెవర్. గోడ పడిపోయిందని ఏం చేస్తారు? వెంటనే వేసేస్తారు. కంచె పక్కనతో చెప్పండి, కంచె ఎప్పుడు కొట్టొద్దనండి. కంచె చేనును కాపాడుతుంది. అవునా? నీ పంటను కాపాడుతుంది, నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుతుంది. నెవర్. తెలిసిన, ఎందుకంటే అది నీకు కనపడేది. ఒకసారి నీకేం దేవుడు చెప్పాల్సిన పని లేదు, ఎవరో నీకు స్పెషల్ పేరు చేస్తే కనపడేదే, నువ్వు చేయకూడదు. జస్ట్ స్టాప్ డూయింగ్ ఇట్. ఓకే, రైట్. 7, ఒక్కొక్కసారి ఏం చేయాలంటే, ఒక్కొక్కసారి శోధన వచ్చినప్పుడు, ఎందులో పడిపోయినప్పుడు, మళ్ళీ లేచిపోయి నీతి ముందు 7 మార్లు పడినా తిరిగి, ఎంతమంది తెలిసి వాక్యము, లేచి మళ్ళీ వెళ్ళిపోకూడదు. ఒక్కొక్కసారి ఎందుకు పడిపోయినా ఆలోచించాలి. ఏం చేయాలంట? యూ షుడ్, వై డిడ్ ఐ ఫాల్, వై డిడ్ దిస్ హ్యాపెన్ టు మీ, నాకు ఎందుకు జరిగింది ఇలాగా, ఎందుకు ఓడిపోయాను నేను, ఈ పరీక్ష ఎందుకు పాస్ అవ్వలే, ఇంటర్వ్యూ ఎందుకు రాలే, ఎందుకు ఇలా జరిగింది, వై. ప్రసంగి 7:14, సుఖదినమునందు సుఖముగా ఉండుము, ఆపద్దినమునందు యోచించుము, తాము చనిపోయిన తర్వాత జరుగునని. చూడండి, సుఖదినమందు సుఖముగా ఉండుము, ఆపద్దినమందు ఏం చేయాలన్నాడు? యోచించమంటే ఆలోచించుకో, కూర్చో, కాసేపు బ్రేక్ తీసుకో. ఎందుకు ఇలా జరిగింది, వై. చూడండి, యాకోబులో ఒక మాట ఉంటుంది, ఎవరికైనా ఆనందంగా ఉందా కీర్తనలు పాడు, దుఃఖముగా ఉందా ప్రార్థన చేసుకో. ఎవడైనా రోగి అయి ఉన్నాడా, ఎక్కడికి వెళ్ళాలా? సంఘం వద్దకు వెళ్ళి అక్కడ సంఘ పెద్దలు నూనె రాసి ప్రార్థించగా విశ్వాసము గల ప్రార్థన రోగిని
ఆ తర్వాత ఒక మాట ఉంటుంది, వాడొకేలా ఏదైనా పాపము చేసి ఉంటే ఏమవుతాయంట అంటే ఎక్కడో దారి తప్పావు. అర్థమైందా మీకు? ఎక్కడో ద్వారము తెరిచావు, ఎక్కడో కంచె కొట్టేశావు. ఎంతమందికి అర్థమైంది? ఆజ్ఞ అతిక్రమము పాపం, ఏదైనా అవ్వచ్చు. ఓకే, సో కన్సిడర్ వేర్ డిడ్ ఇట్ గో రాంగ్. ఇక్కడ ఏం చేయాలంట? ఓకే, ఎక్కడ ఏంటి తెలుసుకోవాలన్నమాట. ఓకే, ఇక్కడ జరిగిందా, ఇలా జరిగిందా అని ఆలోచించినప్పుడు పరిశుద్ధాత్ముడు మనతో ఏం చేస్తాడు? మాట్లాడతాడు. ఎంతమందికి అర్థమవుతుంది? రైట్. ఆపదను ఆలోచించి ఎందుకు వచ్చింది? వై దిస్ ఫైనాన్షియల్ ప్రాబ్లం, వై దిస్ ప్రాబ్లం, వై, వాట్ ఈస్ ద రూట్. లేకపోతే ఎవరైనా పొరపాటు చేయొచ్చు, ఏదైనా నువ్వు తెలియక చేసి ఉండొచ్చు, నీకు తెలియదు. అందుకనే ఏం చేయాలంట? యోచించాలంట. లార్డ్, వై డిడ్ ఐ గెట్ దిస్? ఓకే, ఒక యోచించకుండా వెళ్ళిపోతే మాటికి శోధనలో పడతా ఉంటావు. కరెక్టే, లేగుతూ ఉంటావు. కరెక్టే, 70 మార్లు 70 లక్షల సరిపడా లేగుతూ ఉంటావు. కానీ నీకు ఇష్టమా? లేచి పడకుండా ఉండాలని ఎంతమందికి ఉంది? యా, కరెక్టే. ఎన్నిసార్లు పడతావు? హౌ మెనీ టైమ్స్? కరెక్ట్. దేవుడు కరుణామయుడు. నువ్వు ఈ భూమి మీద ఉన్నంతకాలం ఆయన కనికరం గల దేవుడే, కానీ నిలకడగా ఉండాలనుకుంటున్నాడు. అందుకే ఏం చేయాలంట? పడినప్పుడల్లా ఆలోచించాలంటే వై. నాజరేయుడైన యేసయ్య, ఇదిగో తండ్రి, అయ్యా శోధనలో పడకుండా ఎలాగే మేము నిలకడగా ఉండాలో మాకు ఈ బోధించావు. కాబట్టి మేము నిలకడకుండా కృప మాకు దయచేయండి. ఇదిగో ఎవరైతే కుడి హస్తం పెట్టుకున్నారో ఇప్పుడే వారిని ముట్టండి. లార్డ్, విజిట్ దెర్. ప్రభావం గల సంవత్సరము భూమి నీ యొక్క మహిమతో నిండి ఉన్నదయ్యా. నీ నామాన్ని ఏమడిగినా భూమిలో ఎక్కడున్నా వారిని తాకుతావు. లార్డ్, the earth is filled with your glory. So if I take your name and pray for any person at any place, you are going to visit him and heal him now. Supernatural finances in their hands. నాజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.